హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ టు ఎర్న్ విత్ జేకే. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన ముందు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ హస్త సాముద్రికులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మన ముందు ఉన్నారు. ఈయన అంతర్జాతీయ దుర్గా చైతన్య ఇటువంటి గొప్ప సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. అలానే ఎన్నో పథకాలు, ఎన్నో బిరుదులు సాధించిన మన వికటకవి ముల్లపూడి సత్యనారాయణ గారు మన స్టూడియోకి విచ్చేయడం మనకి చాలా అదృష్టం. ఇటువంటి రాసు వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వారు ఎటువంటి దానం చేయాలి, ఎటువంటి జపం చేయాలి, ఎటువంటి మంత్రం పఠించడం వల్ల వారు శుభ ఫలితాలను పొందుతారు, అలానే వారు ఎటువంటి దోషాలు కలగబోతున్నాయి, ఆ దోషాల నివృత్తి కోసం ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి దానాలు చేయాలి, వీటి గురించి మనం క్లుప్తంగా మన ముల్లపూడి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం నాయన. ఈ వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెల 2025 సంవత్సరంలో జరిగేటటువంటి మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, పంచమ రాహు దోషాలు నడుస్తున్నాయి. లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరు ఈ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఫారెన్లో విశ్వవిద్యాలయాల్లో మీరు కోరుకున్న చోట కోరుకున్న సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే వృశ్చిక రాశి వారి పిల్లల్ని చాలా ఎక్కువగా హాస్టల్స్లో వేయడము, గారం పెట్టడము, ఇలాంటి వ్యవహారాలు అనేటటువంటివి చేయడం వల్ల మనకి ఈ స్టూడెంట్ తల్లిదండ్రులకి పైన ఎక్కువ మారాం చేయడానికి వృశ్చిక రాశి పిల్లలు ఉంటారు. ఎలా అంటే ఇప్పుడు హాస్టల్కి వేసినటువంటి 8వ క్లాస్ పిల్ల ఆ వార్డెన్ బకెట్ని పగలగొట్టడం, మిగతా పేరెంట్స్ వెళ్ళి ఆ వార్డెన్కి చెప్పడం, అప్పుడు ఈ అమ్మాయిని ప్రిన్సిపల్ ముందు నిలబెట్టడం, ప్రిన్సిపల్ ఏమో పేరెంట్స్ రమ్మడం, మీరు ఎక్కడో దూరంగా గుంటూరులో ఉండడం, అక్కడి నుంచి మీరు ఒక 100 కిలోమీటర్లు మీరు మీ అమ్మాయిని వేసిన కాలేజీలకు వెళ్ళడం, ఇవన్నీ అనవసరమైన ఖర్చులు అనమాట. కొన్ని ఖర్చులు, స్ట్రెన్యూస్ జాబ్. ఇలాంటి అనవసరమైనటువంటి విషయాల్లోకి ఈ వృశ్చిక రాశి వారు ఈ పిల్లల వల్ల ఇరుక్కుపోవడానికి అవకాశం ఉంది. ఇక ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి చక్కగా సముద్ర సంబంధమైనటువంటి వ్యవహారాలు, వ్యాపారాలు చాలా బ్రహ్మాండంగా మీకు జరుగుతాయి. అలాగే ఈ యొక్క అర్ధాష్టమ రాహు కేవలం మీ అర్ధాష్టమ శని వల్ల మీకు పనులన్నీ కూడా లేటుగా అవ్వడం, ఒకదానికొకటి ప్రయత్నించడం, 2-3 సార్లు వెళ్ళడం, ఇలా రకరకాలుగా ఉంటుంది. అలాగే కుడి పాదం దగ్గర మీకు యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా రోడ్లు క్రాస్ చేసేటప్పుడు కార్లు మీ పాదాల మీద నుంచి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అండ్ ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు రాహు మరి పంచమ రాహులో ఉండడం వల్ల మీరంతా కూడా చాలా మొండివాళ్ళగా అయిపోవడం, మీరు చెప్పింది అవతల వాళ్ళు వినమనడం, ఈ విధంగా స్త్రీలకి మరి అబార్షన్లు అవ్వడము, ఇలాంటి అనేకమైనటువంటి ఇన్సిడెంట్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ డాక్టర్ మెడికేషన్లో ఉండి మొదటి నుంచి కూడా జాగ్రత్తగా మెడికేషన్ తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళు ఈ వృశ్చిక రాశి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కోర్టుల్లో మరి ఎప్పుడైతే ట్రయల్స్కి వచ్చినటువంటి కేసులు మీకు ఫేవరబుల్గా రావడానికి అవకాశం ఉంది. ఇక సాంప్రదాయబద్ధమైనటువంటి జ్యోతిష శాస్త్ర ప్రకారము, రెమెడీస్ ప్రకారం పరిహారాలు ఏం చేసుకోవాలంటే మరి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే రాహుకి మరి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకు మీరు చక్కగా దానం చేసుకోవడం శనివారం ఉదయం 8 గంటలకి. అలాగే దుర్గమ్మ తల్లిని చక్కగా మీరు ఆమె పాదాల దగ్గర కుంకుమార్చన చేసుకోవడం, ఈ విధంగా చేయండి. అలాగే తంత్ర జ్యోతిష ప్రకారము మీరు దంతి చెట్టు కట్టెలతో, పంచ పల్లవాలతో అంటే మేడి, జువ్వి ఇలాంటి దేవతా వృక్షాలతో, వేప, మారేడు, రావి, మంది ఇలాంటి వాటితో మీరు అగ్నిహోత్రంలో వేసి చక్కగా హోమాన్ని మీరు అగ్నిహోత్రం ఇచ్చి అగ్నిహోత్రంతో ఒక అమావాస్య రోజున కానీ, ఒక పౌర్ణమి రోజున కానీ మీకు వచ్చినటువంటి లలిత సహస్రనామంతో కానీ లేదా లలిత అష్టోత్తరంతో కానీ మీరు హోమం చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా మీరు తంత్ర జ్యోతిష ప్రకారం మీరు ఏం చేయాలంటే మరి తెల్ల ఆవాలు తల కింద పెట్టుకుని పడుకోవాలా. తర్వాత మర్నాడు అలాగే చెక్కుముకి రాయి అని ఒక రాయి దొరుకుతుంది, అది లేదా మెటమార్ఫిక్ రాక్ ఏదైనా సరే అటువంటి రాక్ని లేదా చక్కగా నర్మదా మనకి యొక్క శాలిగ్రామాన్ని మీరు తీసుకొని
చక్కగా మీ తల క్రింద పెట్టుకుని దాన్ని తర్వాత మరణాన్ని శుద్ధి చేసి ఆ శాలగ్రామానికి ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అంటూ మీరు ఆ నర్మదా రాయికి మీరు శాలగ్రామ రాయికి మీరు పూజ చేసుకోవడం, తర్వాత తులసిని చక్కగా శ్రీమన్నారాయణమూర్తికి అర్పించడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి శుభమస్తు.